తాత రానే వచ్చేసిండు. మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత ఇవాళ ఏమేమి ఉన్నాయి, ఏ పేపర్లలో ఏమేమి రాసుకోవచ్చు, ఎటువంటి సంగతి ఏంది ఏం కథ అనేది మరి ఇక తెర మీదకి పోతే మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరయ్యా అంటే శ్రీ సీతారామ కళ్యాణంకు రారండి. ఇక మరి కొండ సురేఖమ్మ తుమ్మల నాగయ్య ఇద్దరు కలిసిరు. ఇక భద్రాద్రి రామయ్య ఇక మరి దగ్గరికి వస్తుంది కదా పండుగ, భద్రాద్రి రామయ్య పండుగ. ఇక మరి కళ్యాణానికి మీరు తప్పకుండా రావాలి, మానక మరవక రావాలి. పుసుక్కున మీరు మర్చిపోయి మళ్ళీ ఇది చేశారు ఎందుకంటే అన్నట్టుగా మరి ఇక చూడాలి. బట్టి కూడా ఉన్నాడు. ఇంకేముంది ఆయమన వార్త ఏముంది, పెద్దవార్త అంటే తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రత్యేక సౌత్ ఇండియా దేశ ఉద్యమం, ప్రత్యేక సౌత్ ఇండియా దేశ ఉద్యమం. అంటే ఈ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఎట్ట చేసినామో అగో గా రకంగా చెయ్యాలి మనము అనేది కోళ్ళగా బాగానే తిప్పల పడుతుందిగా. అన్యాయం జరుగుతుంటే చూస్తూ జనం ఊరుకోరు. బీజేపీ తీరుతో దక్షిణాదిలో ప్రత్యేక దేశం డిమాండ్ వచ్చే అవకాశం. వాహమ్మో తిరుగుబాటు తప్పదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆటు కామెంట్స్. దక్షిణాదికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోరు. దక్షిణాదిలో ప్రత్యేక దేశం కావాలని ఉద్యమం మొదలయ్యే అవకాశం కూడా ఉన్నది. అమ్మని సామిరంగా తెలంగాణ ఉద్యమం తరహాలో దక్షిణాది ఉద్యమం మొదలయ్యే అవకాశం ఉందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆట్ కామెంట్స్ చేసిండట. ముందు నుండి కేంద్రంలోని బీజేపీకి ప్రాంతీయ పార్టీల నుండి వెళుతున్నాయి. ప్రస్తుతం డీలిమిటేషన్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న వేళ తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినాయి అనేది తెర మీదకి వచ్చింది. అయితే ఇప్పుడు డీలిమిటేషన్ మరి ఎవరికి ఫాయిదా అవుతుంది, అసలు ఏంది ఏం కథ, దీని తెరలో పడి బాగోతుంది ఏంది, తెర ముందు బాగోతుంది ఏంది ఏం కథ అంటే ఒక్కసారి దీని కథ ఏందో మనం చిన్నగా డీలిమిటేషన్ డీలిమిటేషన్ మరి ఎట్లా, మరి డీలిమిటేషన్ తోటి ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎట్లా ఏంది ఏం కథ అంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నది. ఇటు కేరళ కాంచి మొదలు పెడితే కేరళ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ. మొత్తానికి ఇక్కడ భారతదేశం, దక్షిణ భారతదేశంలో ఉన్న మరి ఈ డీలిమిటేషన్ పేరు మీద ఈ దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలకు అన్యాయం జరగబోతుంది. జరిగితే మాత్రం మేము ఊకోము, జనాలు గాజులు పెట్టుకొని చేతులు ముడుచుకొని కూర్చోరు. ఇది ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ రకంగా చేసిర్రో సబ్బండ వర్గాలు సకరజనులు ఇప్పుడు కూడా గదే తనిఖీన చెయ్యాలి అనేది కూడా మరి ఇప్పుడు తెర మీదకి వచ్చిన ముచ్చట. ఇక మరి ఇట్లా ఏంది ఏం కథ అయ్యా అంటే ఇంట్లో అమిత్ షా ఏమనుకొస్తుండయ్యా అంటే డీలిమిటేషన్ వల్ల సీట్లు తగ్గవు అని ఈయన ఏం చెప్తుండయ్యా అంటే చిన్నగా దారంలో సూదిలో దారం అనుకో, దారంలో సూది అనుకో, అగో గా తరీకన సూదికి దారానికి ఏ రకమైన సంబంధం ఉంటుందో గా రకంగా ఈయన చిన్నగా మెల్లగా షెవులు వేస్తుండు. ఏం కాదు, డీలిమిటేషన్ పేరు మీద
సీట్లు ఏం తగ్గవు అనేది ఈయన ఇక ఈ నోట ఆ నోట ఈ నోట ఆ నోట పలికిస్తుండు. ఇక బీజేపీ కోళ్ళాగలు సంకర వేసుకొని మీరు దీని మీద సప్పుడు గంట మూసుకొని ఉండాలంటే ఇక ఆ కోళ్ళాగలు నోరు తెరిస్తే అంత ఒట్టు. ఆ కోళ్ళాగలు మరి డీలిమిటేషన్ వల్ల ఈ సీట్లు తగ్గే అవకాశం ఉంది కాబట్టి రేపు మరి కుటుంబ నియంత్రణలో మంచి చేసింది ఈ దక్షిణ భారతదేశం. అయితే మంచి చేసిన వాళ్ళకేమో శిక్ష కుటుంబ నియంత్రణ, మంచి చేసిన వాళ్ళకేమో శిక్ష, పుసా కానీ చెడు చేసిన వాళ్ళకేమో అంటే నియంత్రణ పాటించకుండా ఉత్తర భారతదేశంలో అటు రాజస్థాన్ కానీ బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఇవి ఇక అక్కడ పుసా జనాలు కానీ ఇక మరి గా రకంగా వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించకుండా తప్పు చేసిన వాళ్ళకేమో మంచి జరగబోతున్నది. కుటుంబ నియంత్రణ వ్యవస్థను పాటించి మరి మంచి చేసిన వాళ్ళకేమో ఇగో ఇప్పుడు గీ దండన ఎదురవుతుంది. మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇప్పుడు డీలిమిటేషన్ అనేది సరే. ఇప్పుడు నా దగ్గర ఒక 5 కట్టెలు ఉన్నాయి. ఒక కథ పిచ్చ కథ చెప్పుకుందాం. ఇది దక్షిణ భారతదేశం అనుకో. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో 10 ఉంటాయి అనుకో. ఓ 10 కట్టెలు ఉన్నాయి ఒక ఆయన దగ్గర. అయితే ఇప్పుడు ఇంట్లో సీట్లు తగ్గాయి అంటే దీని అర్థం ఏంటంటే ఇంకా సీట్లు పెరుగుతాయి కానీ తగ్గాయి అంటే ఒక 2 దీనికి జత కలిస్తే ఇక్కడ మళ్ళీ ఇంకిన్ని 10 జత కలుస్తున్నాయి అంటే వాటా ఎక్కడ పోతుంది ఎక్కువ. ఇక్కడ పెరిగినాయి 2 అయితే అక్కడ పెరిగినాయి 10. అగో గిసవంటి మోసపూరిత బుద్ధితోటి బీజేపీ అధిష్టానము బీజేపీ నాయకులు లోపటంగా బదులుకొని కట్టుకథలు అల్లుకుంటా రేపు దక్షిణ భారతదేశంతో ఏ అయితే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీటి ప్రమేయం లేకుండా వీళ్ళ మద్దతు లేకుండా మనం దేశాన్ని ఏరాలి అనేది బిర్రగా కంకణం కట్టుకున్నారు వీళ్ళు. మొత్తం లోక్సభ సీట్లు ఎన్ని అయ్యా అంటే 543 అయితే మరి కొత్తగా కట్టిన పార్లమెంటులో 888 సీట్లు ఎట్లా ఉన్నాయి ఏంది అనేది కూడా ఇవాళ ఆలోచనలో మునిగి తేలుతున్నారు దక్షిణ భారతదేశం వాళ్ళు. ఇదేదో నడుస్తుంది కథ. ఇక మరి దీన్ని ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఏంది ఏం కథ అనేది ఇప్పుడు సౌత్ భారతదేశంలో అప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిచిందో ఇప్పుడు గా తరీకన మనం నడిపియాలి అనేది ఇప్పుడు తెర మీదకి వస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఇక మరి ఒకే మాట ఒకే బాట ఒకే తొవ్వల పోదాము, ఒకే నినాదాన్ని వినిపిద్దాము, ఒకే తీరుగా అందరము నినదిద్దాము, జై కొడదాము, మరి మన బలమేందో చూపిద్దాము అనేది అందరూ ఏకం కావాలి అని అన్ని పార్టీలు అంటుంటే బీజేపీ వాళ్ళు మాత్రము ఇక మరి అవంటారు చూడు, తాడుకు పట్టలేదు తవులుకు పట్టలేదు గుంజకెందుకమ్మ గుంజులాట అన్నట్టు వాళ్ళు ఏమైనా చేసుకొని వీళ్ళు ఏమైనా చేసుకొని మనకెందుకు ఆ ఉరుకులాట అని తమాషగా ఇక మరి తడిబట్టేసుకొని కూర్చున్నారు ఇక్కడ తెలంగాణలో ఉన్న దక్షిణ భారతదేశంలో ఉన్న బీజేపీ కోళ్ళాగలు. ఇక మొత్తానికి ఉత్తర భారతదేశంలో ఏ అయితే బీజేపీ ఇప్పుడు పాలిత ప్రాంతాలు రాష్ట్రాలు ఉన్నాయో అదే తీరుగా మనం ఇక్కడ కూడా పెత్తానం చేయాలంటే టైం పడుతుంది. మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి? అందుకనే ఈ కథ మనము డీలిమిటేషను మరి దీన్ని ఇప్పుడు ముందట వేసుకుంటూనే మనం షెడ్డో పడ్డో రేపు వీళ్ళతోని మనకు అవసరం లేకపోయినా మనము పెత్తానం చేయొచ్చు, రాజ్యం వేయవచ్చు అనేది చూస్తున్నారు. ఇక ఇప్పుడు రాజస్థాన్లో 25 సీట్లు ఉన్నాయి, యూపీలో 60 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది అంటే ఇక్కడ పదుల సంఖ్యలో సీట్లు పెరగబోతున్నాయి. ఇక్కడ పదుల సంఖ్యలో సీట్లు పెరగబోతున్నాయి. అదే ఇక్కడ దక్షిణ భారతదేశంలో 1, 2 అంటే 10కి లోపే, అక్కడ 10కి పెచ్చు, ఇక్కడ 10కి లోపే. మొత్తానికి ఈ రకంగా వీళ్ళు ఏదో ఘనకార్యం చేస్తున్నాం మేము అనేది ముంగటేస్తున్నారు. కానీ
తెరలోపడి భాగవతులు మాత్రం చెప్తలేరు. ఏమన్నా అంటే సీట్లు తగ్గవు అనేది ముంగటేస్తారు. కానీ మరి ఒకవేళ పెరిగితే అక్కడ ఎన్ని పెరుగుతాయి, ఇక్కడ ఎన్ని పెరుగుతాయి అనేది కూడా మాత్రం ఎక్కడ తేడా తెల్లంగా ఈ బీజేపీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అందుకనే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ఇదైతే కానియొద్దు, తర్వాత చూద్దాము, మునుముందు కుటుంబ నియంత్రణతోటి మేము మంచి చేస్తే ఇలా మాకే అది ఇలా మెడగబడ్డ పామైంది అనేది ఇవాళ మరి దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అన్నీ ఇక మరి కూడగట్టుకొని మొత్తానికైతే ఇది ఒక ఉద్యమంలాగా తీసుకుపోవాలనేది మాత్రము అన్ని పార్టీలలో రావాలి, అందరికి పట్టి ఉండాలి అనేది ఒకటి తీసుకొస్తారు తెర మీదకి. చూద్దాం ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ అనేది ఇంకా ముందు చూద్దాం. ఆర్టీసీకి మహాలక్ష్మి కళ, రేవంత్ మార్క్ ట్రీట్మెంట్. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మక పట్టుదలతో ఆర్టీసీ లాభాల పట్టాలపై పరుగులు తీస్తుంది. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగి మునుపెన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయి లాభాలు కొల్లగొట్టే దిశగా ఆర్టీసీ ఉరుకుల పెడుతుంది. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత అప్పట్లో ఉన్న రోడ్డు రవాణా సంస్థకు భారీ ఆదాయం చేకూరుతున్నట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం అమలుతో గత 2 ఏళ్లుగా మహిళలకు 0 టికెట్లు ఇస్తుంది. 2023 డిసెంబర్ 9 నుంచి ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండగా వారికి ఛార్జీల మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇక ఇది కథ. ఇక ఒక్కసారి మనము అసలు ఏంది ఏం కథ, మహాలక్ష్మి పథకం పేరు మీద ఇక మరి సర్కారు కుర్చీని ఎక్కిందో లేదో నీ దండం పెట్టి ఉచిత బస్సు పెడితే ఇక ఇప్పుడు ఆడక్కలు మాదే రాజ్యము వచ్చింది మా రాజ్యం అన్నట్టుగా పాపం మగవాయి వాళ్ళు అయితే ఇక వాళ్ళు ఏం చేయాలనో ఎక్కడ చేయాలనో ఏం దోస్తలేదు ఇప్పుడు. ఇక ఏ బస్సులో చూడు ఇప్పుడు ఉచిత బస్సు పేరు మీద ఆడోళ్ళు ఇక్కడ తీర్థయాత్రలు పోనిస్తలేరు, ఇక్కడ దుకాణదారులలో ఇక ఇప్పుడు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఊళ్ళల్లో ఉన్న జనాలు కూడా అరొక్క సామాను కొనుక్కుంటేందుకు మహానగరమైన పట్టణంలో అడుగు పెడుతున్నారు. ఇదంతా ఉచిత బస్సు పుణ్యానా. ఇవాళ బట్టలు కొనాలన్నా, ఆయమన్న బట్ట కట్టాలన్నా, ఇవాళ ఇంట్లో ఉండవలసిన వస్తువులు టీవీ కానించి, ఫ్యాను కానించి, కుక్కర్ కానించి, ఫ్రిడ్జ్ కానించి ఏదైనా ఇక వాళ్ళు తమాషగా ఊళ్ళకి వెళ్ళి ఉచిత బస్సు ప్రయాణం పేరు మీద పట్నంలో అడుగు పెట్టి ఆఖరికి వస్తరకల్లా గాజులు కూడా ఇక మరి నిన్నమన్న బస్సులలో సర్వే చేస్తుంటే అంటుర్రు గాజులకు కూడా చార్మినార్కు పోయినాము, గాజులకు చార్మినార్ పోయి కొనుక్కొచ్చుకున్నాము అంటే మరి ఇదంతా ఎక్కడిది ఏ పుణ్యం అంటే ఉచిత బస్సు రేవంతం అయ్యే పుణ్యం అనేది చెప్పుకొచ్చిన జనాలు మనం శివులారా విన్నాం. ఇక ఈ ఉచిత బస్సు పేరు మీద ఇక మరి మంచి జరిగింది అనేది ఒకటి బయటకు వచ్చింది. సరే మగవాయిగాళ్ళు కూర్చుంటున్నారా, నిలబడుతున్నారా, టికెట్లు కొని కూడా మాత్రము ఉచిత బస్సు అనేది అంతులేని ఆనందాన్ని ఇచ్చింది అనేది మాత్రము మనకు మరి ఏంది ఏం కథ అంటే ఇక నిన్న మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే ఇక మరి సర్కారు 150 బస్సులు ఇక మరి పచ్చ జెండా ఊపి వీళ్ళకు మరి ఇక బ్యాంకులకు సర్కారు షూరిటీగా ఉండి లోను ఇప్పించి ఈ బస్సులను కొనుగోలు చేయించి వీటిని ఆర్టీసీకి అద్దెకిస్తుంది. ఆర్టీసీకి మరి అద్దెకిచ్చి రాబోయే రోజుల్లో మొత్తానికి ఇక అనేక రంగాలల్లో ఈ తెలంగాణ ఆడపడుచులకు
ఈ తెలంగాణ ఆడబిడ్డలకు, ఈ తెలంగాణ మహిళలకు మొత్తానికి ఇవాళ ఈ బ్యాంకులల్లో లోన్లు ఇప్పించి ఈ ఈ మహిళా సమైక్యాల ద్వారా వాళ్ళను మరి బ్రహ్మాండంగా మరి ఈ ప్రగతి ఏదైతే తెలంగాణలో ప్రగతి ఉరుకులో పెట్టాలంటే ఇక మరి అతి త్వరలో వీళ్ళను 1,00,00,000 మందిని కోటీశ్వరాలను చేయడమే మా ధ్యేయము, మా సంకల్పము, మా ఆశ, మా కోరిక అని ఇప్పుడు మరి ఇక్కడ రేవంత్ అయ్యే సర్కారు ఈ రకంగా చెప్పుకుంటూ వస్తున్నది. ఇక వీళ్ళకు జిల్లాకు ఒక పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు చేయాలనేది కూడా మరి తెలంగాణ ప్రభుత్వము ఆలోచన చేస్తున్నది. మొత్తానికి ఇక ఏదైతే ఈ ఆర్టీసీ లాభాల బాటలోకి నడవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకాన్ని తొలిగా ప్రారంభించి పక్క ప్రణాళికతో ఆర్టీసీకి నష్టం జరగకుండా వ్యూహం రచించారు. ఆ జాగ్రత్తలు నిరంతర సమీక్షలు ఆర్టీసీని బలోపేతం చేశాయి. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న సజ్జనారు ఆర్టీసీ ఎండీగా ఉండడం కూడా కలిసి వచ్చింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీపై సమీక్షలు చేయడంతో పాటు క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ను ఎప్పటికప్పుడు సీఎంకు ఆర్టీసీ అధికారులకు అందించారు. సీఎం సూచనలు ఇస్తూ అవసరమైన నిధులు విడుదల చేస్తూ ప్రోత్సహించారు. ఫలితంగా తెలంగాణ ఆర్టీసీ రికార్డు లాభాల దిశగా ప్రయాణం చేస్తుందని ఇక ఈ రకంగా మరి ఆంబాయం వెళ్ళబోసుకుంటారు. మొత్తానికి ఆర్టీసీకి మహాలక్ష్మి కళ రాబోయే రోజుల్లో ఇక మరి ఆర్టీసీ లాభాల బాటలో ఉరుకులో పెడుతుంది. తెలంగాణలో ఆర్టీసీ మరి ప్రగతి చక్రం అనేది ఎట్లా ఉంటుంది, ఏం కథ అనేది మరి మనకు ఆర్టీసీలో కనబడబోతుందట. మొత్తానికి సర్కారు మాత్రము ఇవాళ ఆడళ్లకు పెద్దపీట చేసింది, మహిళలను కోటీశ్వరాలను చేయాలని కంకణం కట్టుకుంది. చూద్దాం రేపు ఏం కథ అనేది మరి ముందు చూద్దాం. చలో ఇంకేంది, బండికే పగ్గాలు. బీజేపీ రాష్ట్ర సారథిగా ఆయనే. నేడో రేపో అధికారిక ప్రకటన. ఏకాభిప్రాయానికి వచ్చిన అధిష్టానం. కాంగ్రెసు బీఆర్ఎస్లకు చెక్ పెట్టే వ్యూహంలో సంజయ్ పేరు ఖరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి బండి సంజయ్ పగ్గాలు చేపట్టబోతున్నారు. దాదాపుగా ఆయన పేరును ఖరారు చేసిన అధిష్టానం నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడిచిన 6 మాసాలుగా అధ్యక్ష పదవిపై బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తుంది. తెరపైకి ఎందరో నేతల పేర్లు వచ్చినప్పటికీ వారందరి ఎందరంటే ఏందే గాలే. ఇక నిన్న మొన్న ఈటెల రాజేందర్ కుటుంబ సమేతంగా పిల్లారు మేళం పోయి మోడీ సార్ను కలిసిరు. రఘునందన్ రావు పోయి పిల్లారు మేళం పోయి కుటుంబ సభ్యులంతా మోడీ సార్ను కలిసిరు. అయితే ఏదో కథ నడుస్తుంది. ఇక ఈటెల రాజే పోతే ఆయనకు ఏదో ఇక మరి అధ్యక్ష పదవి వస్తట్టే ఉన్నదని గుసగుస. మళ్ళీ రఘునందన్ పోతే అయితే మరి ఇటు మలిపిరా ఏందని గుసగుస. మళ్ళీ ఇప్పుడు మొత్తానికి బండి కోయాకే బీజేపీ మరి రాష్ట్ర పగ్గాలు చేతికి ఇవ్వబోతుంది అనేది మరి బయటకు వస్తుంది. మరి ఎట్లా ఏం కథ అంటే ఇప్పుడు ఈ కోయిలాగా కాంగ్రెస్కు ధీటుగా మరి రేపు బీజేపీని బలోపేతం చెయ్యాలి అనే ఒక బిర్రు పట్టుబట్టింది ఇప్పుడు బీజేపీ అధిష్టానము. ఇక అందుకనే ఈ కోయిలాగా గతంలో కూడా బాగానే పాదయాత్ర చేసుకుంటా జనాలలో తిరుక్కుంటా ఇక బాగానే ఉర్రి అనేది జర కొంచెం ఇది ఇక ఉరుకులాట ఎక్కువ ఉంటుంది ఈ కోయిలాకు. జర్రంతా ఉరుకులాట ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఉరుకులాట కోయిలాగానే మనం ముంగడికేసి దీని మీదనే మనం కాడి పెడితే బ్రహ్మాండంగా ఈ బండిని గుంజుకపోతుంది ఈ బండి కోయిలాగా అని బీజేపీ వాళ్ళు ఆలోచన చేసి మొత్తానికి బీజేపీ రాష్ట్ర ప్రకాలు బండికి ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, డికే అరుణ, ధర్మపురి అరవింద్, రామచంద్రరావు, రామచంద్రారెడ్డి ఈ రకంగా
కొన్ని కోళ్ళాగలు పగ్గాలు నాకు ఇవ్వాలి, కళ్యం నాకు ఇవ్వాలి అంటే ఇక అధిష్టానం వాళ్ళని జర్ర కొద్దిగంత ఓరసూపు చూస్తున్నది అనేది కూడా మరి తెర మీదకి వస్తుంది. మొత్తానికి ఈ బండి కోళ్ళాగా గతంలో పాదయాత్ర పేరు మీద బ్రహ్మాండంగా తిరిగింది, చెడ్డో పాడో పేరు సంపాదించుకొచ్చింది. రేపు కాంగ్రెస్ను ఢీ కొట్టాలంటే 2028లో మరి మనకు అధికారం రావాలంటే పెద్దపేటకే ఎసరు పెట్టింది కోళ్ళాగా. 2028లో మనకు అధికారం రావాలంటే మొత్తానికి జర్రంత బండికి మనం పగ్గాలు చేతికిస్తే ఈ బండి ఎట్లా మలపాలి, ఎట్లా దోలాలి, ఏడ ఎగరాలి, ఏడ దునకాలి, ఏడ వండుకోవాలి, ఏడ నిలబడాలా అనేది జర్రంత బండికి మరి జనాలతోటి సంబంధాలు ఏర్పడ్డాయి. కాబట్టి జనాలలో కొద్దిగంత కోళ్ళాగ పేరు వాళ్ళ నాలుకల మీద నాట్యం ఆడుతుంది. కాబట్టి బండి కోళ్ళాగే ఇవ్వాలనేది పగ్గాలు మొత్తానికి ఈ రకంగా తెరపైకి వచ్చింది బండి కోళ్ళాగా. చలో ఇక పోతే ఈనాడులో ఏముందయ్యా పెద్ద వార్త, ఆయువన్న వార్త అంటే బెట్టింగ్ భూతం జోలికి వెళ్ళొద్దు బ్రో. రాష్ట్రంలో నిషేధం ఉన్న యథేచ్ఛగా దందా. రాష్ట్రంలో నిషేధం ఉన్న యథేచ్ఛగా దందా. ఏడాదిన్నర కాలంలోనే 24 మంది బలవన్మరణం. ఐపీఎల్ ప్రారంభంతో దర్యాప్తు సంస్థల అప్రమత్తం. నీ దండం పెడితే నాయనా. యథాలపంగా ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్న ప్రశాంత్కు ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ మెరుస్తూ కనిపించింది. క్యాజువల్గా క్లిక్ చేస్తే తాను అభిమానించే నటుడే ఆ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నాడు. వెంటనే స్నేహితుడికి ఫోన్ చేస్తే అతడు అదే వాడుతున్నానని చెప్పాడు. మరి ఇంకేం, సైన్ ఇన్ అయ్యి తన సత్తా ఏంటో చూపిద్దాం అనుకున్నాడు. ప్రశాంత్కు క్రికెట్ ఇతర ఆటల గురించి తెలియకపోయినా అందుబాటులో ఉన్న పలు ప్రెడిక్షన్ ఛానళ్ళు ట్యుటోరియల్ వీడియోలు చూసి రంగంలోకి దిగాడు. మొదట చిన్నగా మొదలుపెట్టిన ఈ కోళ్ళాగా కానీ ఆ యాప్లో ఉన్న పర్సెంటేజీలు, నిష్పత్తులు అతడిని మరింతగా బెట్టింగ్ వైపు పురిగొల్పినాయట. పోతే 10 వస్తే 100 అనుకొని తహాతుకు మించిన అప్పులు చేసి మరీ పందాలు కాశాడు. ఒక్క రాత్రిలో లక్షల్లో అప్పులు మిగిలేసరికి నిశ్చేష్టుడయ్యాడు. వాటిని తీర్చడానికి ఒక చోట, దానికోసం మరో చోట, ఇంకో చోట ఇలా మరింతగా ఆ ఊబిలో కూరుకుపోయిండు. చివరికి తీవ్ర ఒత్తిడికి గురై చేజేతుల ప్రాణాలు తీసుకున్నాడు. దీనంతటికీ కారణము ఆకర్షణీయ ప్రచారాలతో బెట్టింగ్ భూతం అతడిని లోబర్చుకోవడమే. ఇగో ఇది కథ, బెట్టింగ్ కథ ఇది. నా కొడుకు పెదపోను కోని అని పదం పడుతున్నాడు. ఎట్ట చేద్దురా సోమ్యా, ఏం చేయాలి పోరగాడు, బడికి పోరా మాయగాని అంటే నాకు పెద్ద ఫోన్ కొనిస్తే నేను పోతా, చదువుతా, లేకపోతే నేను అది చేస్తా, ఇది చేస్తా, నేను ఉరి పెట్టుకుంటా, లేకపోతే నేను స్తంభం ఎక్కుతా, లేకపోతే నేను షెట్ ఎక్కుతా, లేకపోతే నేను మందు తాగుతా. ఈ రకంగా మరి అయ్యా అమ్మలను బెదిరించి ముందుగా వీళ్ళు సాటఫోన్ అంటే ఎరికే కదా పెద్ద ఫోను, స్మార్ట్ ఫోను. ఇక ఈ ఫోన్కు వీళ్ళు అలవాటు అయ్యి ముందుగాల ఇక ఇంట్లో ఇది ఎర్రగా చూపి ఈ స్మార్ట్ ఫోన్లల్లో ఇక మరి ఏంటియో దిక్కుమాలిన యాపులు, దిక్కుమాలిన బెట్టింగులు. ఇక ఎవరి కోసమో, సినిమా హీరోల కోసమో అభిమానులు ఏ రకంగా మా హీరో అంటే మా హీరో, ఆ హీరో బిర్రగా అంగేసుకుంటారు. ఆయన గల్ల మలుచుకుంటారు, కింద ముడేసుకుంటారు, చేయి మలుచుకుంటారు. ఇగో ఈ రకంగా ఆ హీరో ఎట్ట తయారైతే అభిమానులు కూడా ఆ రకంగా తయారవుతారు. ఇక ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లలో వచ్చే ఈ కాలం తప్పిన ఏదైతే యాప్లు ఉన్నాయో ఈ యాప్ల పేరు మీద ఇది గిట్ట చేస్తే, అది గట్ట చేస్తే, ఇది ఈ రకంగా చేస్తే, దాన్ని గా రకంగా చేస్తే బొచ్చడు పైకం వస్తుంది అని ఇక నిన్నమన కూడా సినిమా హీరోలు కూడా ఈ బెట్టింగు, సినిమా హీరోలు కూడా ఈ యాడ్లని, బోర్డులని, అదని ఇదని పాపము సామాన్య జనాలను ఇవాళ అమ్మా ఆ హీరో చెప్తుందిగా ఈ యాప్ గురించి,
ఇగో గీ హీరోయిన్ చెప్తుందిగా గీ యాప్ గురించి అని గిట్లా గీ రకంగా వాళ్ళు మరి క్షణకాల ఆలోచన లేకుండా ఉత్త పుణ్యానికి ఎంతోమంది ఈ బెట్టింగ్ల పేరు మీద ఈ స్మార్ట్ ఫోన్లల్లా ఇక పొద్దున్న లేస్తే పతాకము ఫోన్లు తెల్లదాకా పొద్దుదాకా మూతి అననే పెడతారు. ఇక ఈ రకంగా గెలుక్కుంటా ఇక మరి ఈ బెట్టింగ్ యాప్లకు ఈ బెట్టింగ్ కథకు మరి దానికి దాసోహం అయ్యి ఇదొక వ్యసనంగా మలుచుకొని ఈ రకంగా ఇవాళ ఒక్కరొకరు బ్యాంకులలో ఉన్న వాళ్ళ ఖాతాలలో ఉన్న పైకం మొత్తం పోంగా దోస్తుల కాడ అప్పులు చేసి అది పోంగా ఇంకా మళ్ళీ ఊర్లకు వానికో ఈయనకో పొరుగురోళ్ళకు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి అది పోంగా ఆఖరికి వస్తారకల్లా షిప్ప చేతికి వచ్చే వరకల్లా ఇక ఏం చేస్తున్నారయ్యా అంటే ఏకంగా అయ్యా అమ్మని వేలిపించి భూములు కూడా అమ్మించిర్రు. అమ్మించిన చరిత్ర కూడా ఉన్నది. భూమి జాగాలు ఒకడొకడు ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లా భూములు ఆస్తులు ఇండ్లు కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి కనబడుతున్నది. ఎవడు కనిపెట్టిండో ఈ స్మార్ట్ ఫోను వాని కడుపు చల్లకుండా పొద్దు లేదు మాపు లేదు, ఏ పని మీద సోయి లేదు. ఇగో ఈ రకంగా బెట్టింగ్ యాపులు అని మొత్తం దీన్ని విచ్చలవిడిగా ప్రచారం చేసి అన్యాయంగా సామాన్య జనాల ఉసురు పంచుకుంటున్నారు. సామాన్య జనాల పగ్గం పాడు చేసి నిలువున ఈ 7.5 కాలంలోనే 24 మంది బలవన్ మరణం. ఏముంది మరి ఇక ఉన్నదివా ఉంచుకుందివా చేతుల పిటవా ఆడపిటవా అన్నట్టు అన్ని పోయినాక ఇక నా దండుగా ఇక నేను బతికిన దానికంటే ఇక నేను సావడమే మేలు అని ఆ రకంగా పోరగాళ్ళు మరి తొందరపాటు నిర్ణయాలతోటి ఈ తొందరపాటు ఏదైతే ఈ బెట్టింగ్ భూతాలు దయ్యాలు ఉన్నాయో అగో గండ్లకు వచ్చి ఈ రకంగా వాళ్ళు అన్యాయంగా పానాలు తీసుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా తల్లిదండ్రులు మాత్రము మరి పొలగాడు ఏం చేస్తున్నాడు, పొలగానికి పెద్ద పోని కోనిస్తే వాడు ఏం చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు, వాని ప్రవర్తన ఎట్లా ఉన్నది, వాడికి నిజంగానే వాడు బడికే పోతుండా, నిజంగానే వాడు మరి అలా చదువుకునే పాఠాలే చూస్తుండా, లేకపోతే ఇంకెక్కడన్నా పోతుందా అని మనసు ఆడు పోయేమో అర్రలో కూర్చుంటుండు, త్వరలో కూర్చుంటుండు. మేము రాగానే దాన్ని అప్పుడే ఇటు ఏదో తికపక ఏమో చేస్తున్నాడు, ఏంది ఏం కథ అనేది మాత్రము ఖచ్చితంగా తల్లిదండ్రులు దీని మీద జర్రంతా సోయి పెట్టి పోరగాడు మరి సరైన తొవరబోతుండా, ముండ్ల కంపల అడిగేస్తుండా, రేపు ఒకవేళ జరగకూడదు జరిగితే ఏంది పరిస్థితి అనేది మాత్రము ముందుగానే తల్లిదండ్రులు పసిబట్టాలి. పోరగాళ్లకు షెడ్డో పాటో అద్దులు పెట్టి మొత్తానికి ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి ఎంతోమంది బలైపోతున్నారు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా గడిచిన 1.5 24 మంది వరకు మరణించినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇక అలా శనివారం మన కథ జరిగే కదా IPL సీజన్. ఇక ఈ సీజన్ ప్రారంభంగానే ఇక ఆయన గెలుస్తాడా ఈయన గెలుస్తాడా, రాజస్థాన్ వాళ్ళు గెలుస్తారా, హైదరాబాద్ వాళ్ళు గెలుస్తారా, బెంగళూరా, ముంబయా, కలకత్తా గిట్లా వాళ్ళే మరి బెట్టింగ్లు పెట్టుకొని నువ్వు ఓడిపోతే గింతియాలే, నేను ఓడిపోతే గింతిస్తా అనేది పెట్టుకొని ఇలా ఆఖరికి వస్తారు కల్లా వాళ్ళకు చదువు మీద, సంధ్య మీద, తల్లిదండ్రుల మీద, కుటుంబం మీద ఏ మాత్రం వాళ్ళకు గౌరవం లేకుండా పోతుంది, సోయి లేకుండా పోతుంది, ధ్యాస లేకుండా పోతుంది. మొత్తానికి ఈ బెట్టింగ్లకు అలవాటు అయ్యి పోరగాళ్ళు ఆఖరికి వస్తారు కల్లా ఏమవుతుందయ్యా అంటే అర్ధాంతరంగా వాళ్ళ పానాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇగో ఇది కథ, బెట్టింగ్ కథ. దా పల్లెల్లో ఇదేంది సాక్షి, పల్లెల్లో పడకేసిన పాలన 14 నెలలుగా సర్పంచులు లేక కేంద్ర రాష్ట్ర నిధులు రాక అవస్థలు, డ్రైనేజీలు పూడకపోయి రోడ్లపైనే చెత్త వేరకపోయి పారిశుద్ధ్యము అస్తవ్యస్తమైపోతుందట. గ్రామాలన్నీ దుర్గంధము ముక్కు మూసుకునే కాడికి వచ్చిందట కథ. ట్రాక్టర్ల లోను వాయిదాలు కట్టలేక ఇబ్బంది, డీజిల్ డ్రైవర్ జీతానికి సమస్య. ఉన్నాయిగా ఇప్పుడు ఊరూరులో ట్రాక్టర్లు, గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు
ఇక వాడికి కనీసము అందులో డీజిల్ ఏం పెట్టిపోయాలి, ఆ డ్రైవర్కు జీతం ఏడికెళ్ళి తెచ్చి ఇవ్వాలి అనేది కూడా పెద్ద సమస్యగానే మారిపోయిందట. మొత్తానికి పల్లెల్లో పడకేసిన పాలన, వెలగని వీధి దీపాలు, ఎండిపోతున్న మొక్కలు, పర్యవేక్షణను పట్టించుకొని ప్రత్యేక అధికారులు, పంచాయతీల నిర్వహణ కోసము కింద మీద పడుతున్న కార్యదర్శులు, సాక్షి క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగులోకి ఆందోళనకర అంశాలు. మొత్తానికి ఇక మనం మోటుగా చెప్పుకుంటే మరి సర్పంచులు తెలంగాణలో ఉన్న సర్పంచులు 1000 కళ్ళతోటి మా బిల్లులు రాకపాయే, మేము అప్పు చేస్తీవి, మా పెళ్ళాల మీద పుస్తకాలు అమ్ముకుంటివి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని ఇప్పటికీ కొంతమంది సర్పంచులు కూలికి నాలికి ఆఖరికి వస్తున్న కల్లా పెట్రోల్ బంకులలో కూడా పని చేసుకొని బతుకుతుర్రు కొంతమంది. మరి ఇదంతా ఎప్పుడు ఏంది ఏం కథ అంటే, గతంలో మరి 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళిన కేసీరావయ్య హయాంలో ఇక స్వయాన మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నాడో, మీరు ఊర్లల్లో మీ పొలిమేర లోపల ఇక మరి పొరగాలు మస్తుగా తాగి పడేస్తారు, ఆ తాగి పడేసిన సీసాలు అమ్ముకుంటే మీ గ్రామ పంచాయతీ సంసారం అల్లకే వెళ్తుందని ఇక ఎర్రబెల్లి ఏ రకంగా అన్నాడో, ఇక మరి పాపం సర్పంచులు ఇప్పుడు ఇక అదే ముచ్చట ముంగటేసుకొని మా బిల్లులు రాకపాయే, ఎట్లా బతకాలి, ఏం చేసుకొని బతకాలి, ఇలా మా పొట్ట గడిచే లేదు, ఇలా అడ్డమైన అప్పులయ్యి ఇలా మా పానాలకు గుదిబండ అయ్యింది అనేది పాపం ఇప్పటికే ఈ సర్పంచులు అన్నవో రామచంద్ర అని ఓరిస్తా ఉర్రు. ఇక ఇళ్ళనే పల్లెలల్లా ఇక ఏముంది, పల్లెలల్లా ఇప్పుడు 15 నెలల సంది ఇక ఏది లేదు ఎక్కడ లేదు, పరిపాలన లేక ఇప్పుడు మళ్ళీ కొత్తగా సర్పంచులు కాక ఎక్కడికక్కడ అప్పుడు ఆ నిధులు రాక అట్లా పాడైపోయి ఈ ఓ దిక్కు సర్పంచులు దివాళా తీస్తుర్రు. ఇప్పుడు ఆ పల్లెలే నిన్నయాటి దాకా ఇప్పటిదాకా సర్పంచులు బిల్లుల్లాగా దివాళా తీస్తుంటే ఇప్పుడు ఈ పల్లె తల్లిని పట్టించుకునే నాదుడే లేక, ఈ పల్లె తల్లిని చూసే నాదుడే లేక, ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే మరి మన ఒక కుటుంబానికి యాజమాన్యం లేకపోతే ఆ కుటుంబము ఏ రకమైన ఇబ్బందులలో మునిగి తేలుతుందో, ఇప్పుడు ఈ పల్లెలు కూడా మరి పల్లెకు ఆముగ్దారి సర్పంచి లేక ఎక్కడికక్కడ మొత్తము నిలిచిపోయినాయి. ఏంటి అంటే ఇక అన్నీ రోడ్ల మీద చెత్త కానించెల్లి ప్రతి ఒక్కటి ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పాలి మా బాధ, ఇప్పుడు మా వాడకట్టుకు ఈ సమస్య వచ్చింది ఎవరికి చెప్పాలి, ఇగో మా వాడకట్టుకు ఈ బాధ వచ్చింది ఎవరికి చెప్పాలి, మా వాడకట్టుకు నీళ్ళు వస్తలేవు, మా వాడకట్టుకు కరెంట్ వస్తలేదు, మా వాడకట్టుకు మోరీలు బాగలేవు, మా వాడకట్టుకు అంతా చెత్త వేరకపోయి కుప్పలే అయ్యి అందులో దోమలు ఈగలు సంసారం చేసి మాకు అడ్డమైన రోగాలు తెప్పిస్తున్నాయి, మేము ఎవరు చెప్పుకోవాలి ఈ బాధ ఏంది ఏం కథ అనేది ఇప్పుడు అడుగడుగున తెలంగాణ వ్యాప్తంగా మరి పల్లెలు మొత్తము పరశాన పడి మునిగి తేలుతున్నాయట. ఇక మరి నిన్నమనే మరి కాంగ్రెస్ సర్కార్ అంటూనే ముందుగా సర్పంచుల ఎలక్షన్లకంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ముందుగా పెడదామని కూడా ఆలోచన చేస్తున్నారట. ఇక మరి ఇప్పటికే పెడగబ్బుతోటి పల్లెలన్నీ మోగుతుంటే మరి ఇక సర్పంచుల కాలం ఇంకెప్పుర్రా అనేది ఓ దిక్కు అకర్పికరు పుచ్చడి పికర్ల పడి మరి జనాలు అలా కల్లోలం అవుతుంటే మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ అయినాకనే సర్పంచ్ ఎలక్షన్లు అనేది కూడా తెర మీదకి వస్తుంది కాబట్టి మల్లేంద్ర నాయన అనేది కూడా జనాలు మరి పరిశ్రమల పడి మునిగి తేలుతుర్రు. మొత్తానికి ఒకసారి దాన్ని ఇగో
చెత్తా చెదారంతో నిండిన ఈ ప్రదేశము ఓ వ్యవసాయ బావి అవుపడుతున్నాదులో ఇదంతా ఒక వ్యవసాయ బావి. యాదగిరిగుట్ట మండలం చిన్నగౌరాయపల్లి గ్రామంలోని ఈ దృశ్యం. సర్పంచులు ఉన్నప్పుడు గ్రామంలోని చెత్తా చెదారాన్ని డంపింగ్ యార్డుకు తరలించేవారు, కంపోస్ట్ ఎరువులు తయారు చేసేవారు ఆనాడు. కానీ ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలనలో పర్యవేక్షణ కొరబడడం, నిధులు లేకపోవడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పట్టించుకునే వారే లేకుండా పోయిర్రు. దానికి నిదర్శనము ఇగో ఈ చిత్రము అని ఇక ఈ రకంగా చెప్పుకొస్తున్నారు. గ్రామ పంచాయతీ పాలక మండల పదవీకాలం ముగియడంతో గతేడాది ఫిబ్రవరి నుంచి అంటే దాదాపు 14 నెలలుగా ప్రత్యేక అధికారుల పాలన సాగుతుంది. వారికి ఇతర బాధ్యతలు ఉండటంతో పంచాయతీలపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. పైగా కేంద్ర రాష్ట్రాల నిధులు ఆగిపోయాయి. దీనితో మెజారిటీ పల్లెల్లో పాలన పడకేసింది. మొత్తం 12,754 గ్రామ పంచాయతీల్లో 30% వరకు జనాభా పరంగా పెద్ద పంచాయతీలు. వాటిలో పన్నులు వసూలు ఇతర రూపాల్లో కొంత ఆదాయ వనరులు ఉండటంతో నెలవారీ ఖర్చులు కొంతవరకు వెళ్ళదీసుకోగలిగే స్థితిలో ఉన్నాయి. పారిశుద్ధ్య నిర్వహణ వంటివి చేపట్టగలుగుతున్నాయి. మిగతా 70% పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఆదాయం సరిపోక పంచాయతీ సెక్రటరీలు ఇతర అధికారులు అప్పో సప్పో చేసి బండి లాగాల్సి వస్తుంది. ఇగో ఇప్పుడు వీళ్ళ కథ కూడా గాడికే వచ్చింది అట. ఇగో ఇతర అధికారులు అప్పో సప్పో చేసి బండి లాగాల్సి వస్తుంది. అది రోజువారీ నిర్వహణ కోసమే ఇబ్బంది ఎదురవుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడ్డాయి. అప్పులు చేసి నడిపించిన సర్పంచులు. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ముచ్చటే. ఇంకో గిది కథ. ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్. ఇప్పుడు ఆ ట్రాక్టర్లల్లో ఇల్లులు తిరిగి చెత్తను మరి ట్రాక్టర్లు వేసుకొని పోతందుకు డ్రైవర్ కావాలన్నా, ఆ డ్రైవర్కు జీతం ఇచ్చే దిక్కు లేకుండా అయిపోయిందట. మరి ట్రాక్టర్ కూడా నడవాలంటే డీజిల్ కావాలన్నా, ఇప్పుడు ఆ డీజిల్ కూడా మరి పైసలు ఏడ తెచ్చియాలి మేము. ఇప్పుడు ఈ పంచాయతీ కార్యదర్శులు వాళ్ళకి ఇంకా 1,00,000 పనులు ఉన్నాయి. ఆ పనులు ఇప్పుడు ఈ సర్పంచ్ పని వాళ్ళే చూడాలి, చెటపట ఊరు వ్యవహారం కూడా వాళ్ళే చూడాలి అనేది కూడా వీళ్ళు ఇటు అటు ఇప్పుడు 2 పడవల మీద కాలు పెట్టినట్టుగా వాళ్ళ పరిస్థితి అయిపోయింది. ఏం చేయాలో ఎట చేయాలో అనేది కూడా అప్పుసప్పు చేసి చిన్నగా బండి గుంజుకొస్తుర్రు. ఇక మరి అది కొసకు ఏమవుతుందో ఎట్లయితుందో మొత్తానికైతే పల్లెల్లో అభివృద్ధి పల్లెల్లో ఈ రకంగా పడకేసుకొని పండుకుంది అనేది మనకి ఏదే సాక్షి చిన్నగా తీసుకొని వచ్చింది వార్త. మొత్తానికి చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాము. మరి ఆ సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో ఏం కథో అంతవరకు దాకా గుట్టుకు మిటుకు గట్టిలో ఇక మరి చిన్నగా తాంబేలు లెక్క పోతూనే ఉండాలి. ఇక ఎవరిని వదలం, మా కార్యకర్తలను వేధిస్తున్నా అందరి పేర్లు రాస్తున్నాం. అమ్మని స్వామి రంగు వచ్చింది కథ. ఆయనే లోకేష్ అయ్య రెడ్ బుక్ అయితే వీళ్ళు చెల్లె రాస్తున్నట్టుంది. ఆ పింక్ బుక్ కూడా ఏమో కూడా పెట్టా కదా. ఇక అన్న చెప్తా ఉన్నట్టు చెల్లె రాస్తూ ఉన్నట్టుంది. ఎవరెవరు ఏం చేస్తుర్రు, ఎవరెవరు మాకు అడ్డుపడుతురు, ఎవరెవరు మా మీద విష ప్రచారాలు చేస్తుర్రు, ఎవరెవరు మా మీద ఇది చేస్తుర్రు, ఎవరెవరు మా కుండ బదలు కొట్టి మాది భాగవతం అంతా బయటేస్తుర్రు అనేది ఇప్పుడు అంతా రాసుకుంటుర్రట. నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు, పాడైపోను, నువ్వెట్ట మంచోడు అయితేవని అనుకుంటున్నావే. నువ్వు ఎనడో నీకు ముద్ర వేసిరి. అయ్య కంటే బిడ్డ కంటే బావ కంటే ఇవాళ అహంకారం ఎవరికి ఉంటుంది అయ్యా తెలంగాణ అంటే నీకే అని ఇది ఎప్పుడో నీకు ముద్రే ఇచ్చిరు జనాలు. ఇక అది బహుమతి అనుకుంటావో బిరుదే అనుకుంటావో ఏమనుకుంటావో అహంకారం ఉంటుంది కేటీఆర్కు అహంకారం ఉంటుంది అనేది ఎప్పుడో ఇది తెర బయటకు వచ్చింది. జనాలలో ఈ నోట ఆ నోట గుసగుస అప్పుడో ఈ పాత మార్పుకే వస్తుంది. ఇది అనుకుర్రు అప్పుడే జనాలు, ఎప్పుడో అనుకుర్రు. నువ్వు ఇప్పుడు చెప్పేటనే పెద్ద మనిషి కేటీ రాములు నేను కేసీఆర్ అంత మంచోడిని కావు ఇంతో అంత ఇంకా ఆయన ఓ తీరుగా ఒక లైన్ షెడ్డో పడో పోతుంటారు. కానీ నువ్వు అంతకంటే ఎక్కువ ఇక ఇట్లా చూస్తాడు మెడల మీద. అంటే ఇప్పటికి కూడా నీకు అహంకారం తగ్గలేదు అనేది కూడా జనాలు ఇంకా అనుకుంటూనే ఊరు సారో నీ గురించి. ఇంకా
రిటైర్ అయినా విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టం. ఇక రేపు కొలువులల్లో అంటే ముఖ్యంగా ఏంది పోలీసు వాళ్ళు రేపు రిటైర్ అయినా ఉద్యోగాలు చేసి రిటైర్ అయినా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏం కథ అని ఇప్పుడు సర్కారు చెప్పినప్పుడు వాళ్ళు వినవలసిందే చేయవలసిందే. నువ్వు ఇట చేస్తావా అట చేస్తావా అంటే మాదే ఉంది పైకి వెళ్ళి ఆర్డర్ అని వాళ్ళు అంటారు. అయితే వాళ్ళని కూడా వదిలిపెట్టాం. విదేశాలకు వెళ్ళినా ఎక్కడ పోయినా నువ్వు భూమి గుచ్చుకొని పోయినా మేము మాత్రం వదిలిపెట్టాం. మా సర్కారు వచ్చినాక మేము ఏం చేయాలో అది చేస్తాం. గిది ఇలా పాలన గిది. పార్టీపై విష ప్రచారం. చిన్న తప్పుల వల్లే ఓడిపోయాం. ఏందా తప్పులు మరి చూద్దాం. బీఆర్ఎస్ గెలుపు చారిత్రక అవసరం. గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేస్తాం. ఏప్రిల్ 27న వరంగల్ సభతో సత్తా చాటుదాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్. ఇక మొత్తానికైతే మరి చిన్న తప్పుల వల్లే ఓడిపోయామాట. ఆ తప్పులు ఏంది ఏం కథ అంటే ఆ తప్పులలో మొట్టమొదటగా ఉండేది అహంకారమే. ఆయన అంటుండు ఏమంటుండు, చిన్న తప్పుల వల్లే ఓడిపోయాం. ముఖ్యంగా ఆడి తప్పము పలికి బొంకము అనేది వీళ్ళ అయ్యా సూత్రం అది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి కావలి కుక్క లెక్క ఉంటా, ఒకవేళ నేను ఉండకపోతే నా మెడకాయ మీద తలకాయ ఉండదు, నేను దళితుని ముఖ్యమంత్రిని చేయకపోతే నేను మనిషినే కాదు అని ఎన్నో పలుకులు పలికిండు సారు మీటింగులల్లో. మరి ఆయన తప్పులే కదా. ఇక మంత్రులకు ఎమ్మెల్యేలకు కనీసం మా నియోజకవర్గంలో ఈ బాధ ఉంది ఈ సమస్య ఉంది మరి షెడ్డో పాటో మరి పెద్ద మనిషి చెవులు వేస్తే ఏమన్నా ఇదవుతుందేమో అన్న ఆలోచన మీద పోతే వాళ్లకు ఈయన ఇయ్యలే అపాయింట్మెంట్ ఇలా అయ్యలే. ఇంకో ముచ్చటేందంటే ఇప్పుడు కాంగ్రెస్ గజనెక్కినాక రేవంత్ అయ్యా బయట దేశాలకు పోయి పెట్టుబడులు అదో ఇదో దావోస్ అని ఇక ఇక్కడని అక్కడని సింగపూర్ అని బాగానే ఇక మరి పెట్టుబడులు గుంజుకొస్తుండు. కానీ కేసీరావు ముఖ్యమంత్రి అయినాక 10 ఏళ్ళ రాజ్యంలో ఎప్పుడు కూడా బయట దేశాలకు పోయి పశలు పెట్టుబడులు షెడ్డో పాటో వ్యవహారం నడపలేదు జరపలేదు. ఇక ఈ కోయిలాగా పోయేది అయిందాని కాందానికి సీమ సిటుక్కుమంటే పోయి బయట దేశంలో అండబెట్టి ఇక అక్కడ రాసుకొని పూసుకొని తిరిగి షెడ్డో పాటో ఇక ఈయనే పోయిండు బయట దేశాలకు. ఈయనే పోయేది అంటే ఈయన చిన్న ముఖ్యమంత్రి. ఇక ఆయన దిష్టిబొమ్మ లెక్క తయారు చేయించిండు, నేనే ముఖ్యమంత్రిని అన్నట్టుగా ఇక ఈ కోయిలాగా బ్రహ్మాండంగా తిప్పులాడింది. ఆఖరికి వస్తకల్లా చిన్న తప్పుల వల్లే ఓడిపోయాము. మరి అదే కదా, 10 ఏళ్ళు మీకు జనాలు టైం ఇస్తే ఇక మరి మీరు అంత కథ అంతా గోల్మాల్ వ్యవహారం ఉంది కాబట్టి అనేది జనాలు కుర్చీ ఇర్రగొట్టిర్రు. ఇక మరి ఇప్పుడు రేవంత్ అయ్య కట్టిర్రు అంటే రేవంత్ అయ్యకు ఇంకా ఉన్నది టైము చూస్తాము అంటారు జనాలు. సరే ఇక ఆయన ఇప్పుడు చేస్తానే అప్పుడు చేస్తానే ఎప్పుడు చేస్తలేడు ఏంది ఏం కథ అని ఈ ముంగటేసుకున్నా అయ్యో ఆయనకి ఇప్పుడు 5 ఏళ్ళు టైం అయితే ఇచ్చినాం. ఇక షెడ్డో పాటో 5 ఏళ్ళు టైం ఇచ్చినాం. ఈ 5 ఏళ్ళల్లో ఆయన ఏం చేస్తాడు, చేస్తాడా చేయడా? తెలంగాణ రూపురేఖలలో కొద్ది గొప్పన మార్పు వస్తుందా రాదా? లేకపోతే సిప్ప ఎనుగులే ఉంటుందా? సిప్ప ఎనుగులే ఉంటే ఏం చేయాలో మాకు తెలుసు అనేది జనాలు తెలియదక్కువలేం గారు. జనాలు చాలా తెలియకల్లు, వాళ్ళు కూడా అంతా పేనుకొనే ఉన్నారు. ఇక మొత్తానికైతే చిన్న తప్పుల వల్లే ఓడిపోయామనేది కోయిలాగా బరాబరు ఒప్పుకుంది. అలా మొదటగా ఉండేది అహంకారం వల్లనే వీళ్ళ పార్టీ ఇలా పాతాళ లోకంలో పడిపోవడానికి ప్రధానమైన కారణము అహంకారము. తర్వాత ఏమొస్తుందయ్యా, ఉద్యమకారులు వస్తారు. ఉద్యమకారులు పాపం వాళ్ళు బుగిదినక ఇవాళ భార్య పిల్లల్ని వదిలేసి అయ్యమ్మని వదిలేసి పరుసు పోరగాళ్ళు ఉద్యమకారులు మా తెలంగాణ మాకు రావాలి, మా తెలంగాణ మాకు ఏర్పాటైతే మాకు మా నీళ్లు మాకే, మా కొలువులు మాకే, మా నిధులు మాకే అని పాపం వాళ్ళు తల్లాడిర్రు. ఇవాళ ఆఖరికి వస్తకల్లా ఉద్యమకారుల ఎడబెట్టిండయ్యా, ఎక్కడో ఊరు బయట పెట్టిండు ఉద్యమకారుల. ఊరు బయట ఏముంటుంది, చెరువు. చెరువును చూసిండు
ఉద్యమకారుల. ఇక అది కూడా ఓ కారణమే. ఇవన్నీ తప్పులే. ఇక మనం నిన్న కూడా చెప్పుకున్నాం, దళితులకు 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి కానించి వెళ్ళి ఎన్ని చెప్పుకున్నాం, ఓ ఆఖరికొసరకాల డబల్ బెడ్రూమ్ దాకా, ఆరోగ్యశ్రీ దాకా ఎన్నో చెప్పుకున్నాం. రిక్షా ఒకటి కొడుకు, ఎమ్మెల్యే కొడుకు ఒకటే బట్టలు చదువుకోవాలనేది కూడా వీళ్ళన్నమాట ఉందా? అది కేజీ టు పీజీ విద్య ఎటువా అంతా గంగల కలిపారు. ఇక అందుకనే చిన్న తప్పుల వల్లే ఓడిపోయాము. అవి చిన్నయ్యం కావు సారు, నీ దృష్టిలో చిన్నయ్యం కావు, జనాల దృష్టిలో మీరు పెద్ద తప్పులు చేసిరు కాబట్టి జనాలు మిమ్మల్ని తాస్వం పగబట్టినట్టు పగబట్టి కాటేసిర్రు. ఇవాళ మీ కుర్చీని గుంజుకొని పక్కకు పెట్టిరు మిమ్మల్ని. బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్న ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టిపోమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. అందరి పేర్లు రాస్తున్నామని విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టే లేదని అన్నారు. తాను కేసీఆర్ అంత మంచివాడిని కాదని స్పష్టం చేశారు. చూసినారులో కోడియాగా ఆంబాయ ఎట్ల ఉందో. ఆదివారం కరీంనగర్లోని కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరిని కదిపినా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని యాది చేసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు అని బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అందుకే రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుపు చారిత్రక అవసరం. పార్టీపై విష ప్రచారము, అంతర్గత పొరపాట్ల వల్లనే ఓడిపోయాము. వాటిని పునరావృతం కానివ్వం. కేడర్ను సంస్థాగతంగా నిర్మించి బలోపేతం చేస్తాం. జిల్లా పార్టీ కార్యాలయాల్లో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తాం. నేను కేసీఆర్ అంత మంచోడిని కాను. మా కార్యకర్తలపై కేసులు పెడుతున్న ప్రతి అధికారి పేరు రాసుకుంటున్నాం. వాళ్ళు రిటైర్ అయినా, విదేశాలకు వెళ్ళినా వదిలే ప్రసక్తే లేదు. ఏప్రిల్ 27న వరంగల్ సభలో మన బలం చూపిద్దాము. ఇప్పుడు ఇంత పొడుగు అంత పొడుగు అని కేటీ రాములు శిల్కపాలకులు వలుకుతుండు కదా. ఏమంటుండు? రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుపు చారిత్రక అవసరం. పార్టీపై విష ప్రచారము, అంతర్గత పొరపాట్ల వల్లనే ఓడిపోయాం అని చెప్పుకొస్తుండు. మళ్ళీ ఈడే చెప్పుకొస్తుండు, ఏప్రిల్ 27న వరంగల్ సభలో మన బలం చూపిద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతల్ని గెలిపించుకొని సత్తా చాటుదామని పిలుపునిచ్చిండు. అయ్యా, స్థానిక సంస్థల ఎలక్షన్లల్లా ఇక అంటే మీ కథ మళ్ళీ మొదటికే వస్తుంది. సర్పంచులు ఇప్పుడు ప్రతి ఊళ్ళే సర్పంచి విసిగి వేసారిపోయిండు వీళ్ళ కాలంలో. బిల్లులు రాక చెప్పుకున్నాం కదా ఇప్పటిదాకా. ఇప్పుడు ఆ సర్పంచ్ ఏం చేసిండు? ఇల్లు తిరిగి వాడ తిరిగి నమో నారాయణ కేసీరావు మేము అప్పులు చేసి మేము పనులు చేస్తే బిల్లులు రాక ఇవాళ మా ఉసురు వంచుకుంటుండు అని సర్పంచులు మొత్తం జనాలకు ఈ రకంగానే పబ్బది పట్టిర్రు. ఇప్పుడు మళ్ళీ వస్తే మళ్ళీ మెలుగ పెడతారు అనేది జనాలకు తెలియదా? ఇంకోటి, ఏప్రిల్ 27న వరంగల్ సభలో మన బలం చూపిద్దాం అంటుండు. ఇక ఇదే పని ఎరకలేదా వీళ్ళ కథ? ఇక ఆ సభకాడికి పోయి పుసుక్కున మనం ఏమనాలంటే, ఓ సోమ అది మరి బాగానే వచ్చినావు, మరి బాయికాడ బర్రెలు ఏం చేసినావు, మరి బాయికాడ మోటార్ ఏం చేసివి, మునిపే ఎండాకాలమే, మరి పొలం మారుతుందా పారతలేదా, వరకు ఒకరి మీద ఇరుగా నువ్వు ఇటు పడ్డావు మీటింగ్ పడ్డావు, మరి ఏంది కదా అంటే ఏముంది అయ్యా 500 రూపాయలు ఇస్తామన్నారు. ఇక ఇప్పుడు ఇక్కడికి రాగానే ఇంత ముద్ద నోట్లు వేసిర్రు. ఇప్పుడు 200 ఇస్తామంటారు, 250 ఇస్తామంటారు. ఇక ఇప్పుడు గిసవంటి పలుకులే వెళ్తాయి. రేపు ఇలా బలం అంటారు కదా. జనాలకు పైకం ఇచ్చి, జనాలకు పైకం ఆశ పెట్టి ఖచ్చితంగా వీళ్ళు ఇక తీసుకొచ్చుకుంటారు. ఎందుకంటే మనం బలం చూపించాలి. ఇప్పుడు ఊరూరా కేసీరావును తలుసుకుంటురు, కొలుసుకుంటురు, యాద్ చేసుకుంటురు అని మనం మైకుల ముందర చెప్పాలి. ఏప్రిల్ 27 తారీఖు నాడు ఎంతవరకైనా పురస్తే మన కాడ బాగానే ఉండే పైకం చెడ్డో పడ్డో మొత్తం అవి
చింతకాయలు మొత్తం దులిపినట్టుగా అన్నీ ఇక మన ఈ ప్రసాదం వల్ల వంచి మొత్తానికి గుంజుక రావాలి. కుచ్చనాలతోటి మనము గుంజుక రావాలి. ఇక ఒక్కొక్క అమ్మ ఇక ఏముంది ఆడికి పోతే బువ్వ దొరుకుతుంది, చెక్కుడు దంచులకు 500 వస్తాయి. సాదా ఇక నిన్న పని కూడా ఏం లేదా, ఇక గిసవంటి పలుకులు వెళ్తాయి. మొత్తానికి ఇక సరే ఇవాళటి మార్నింగ్ న్యూస్ ఇక ఇంతటితోటి మరి ఇక సెలవు చెప్తుండు మీ నర్సయ్య తాత. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. ఇంకా కూడా దునియాలో ఏం జరుగుతుంది ఏంది ఏం కథ అనేది మరి తేడతెల్లం చేసుకుందాము. మరి రేపు అయితే ఇంకా మధ్యలో మూతగా మన వార్తలు మన పొద్దుగాల ముచ్చట్టు ఇంకా బ్రహ్మాండంగా ముందుకు పోతాయి. మీరు మానక మరవక చూస్తూనే ఉండాలి. మన నేను